హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా రుచికరమైన మునక్కాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును బాగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పు కర్రతో మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేగించండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసి కలపండి. తరువాత కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి మరోసారి కలపండి. తర్వాత మునక్కాయ ముక్కలు వేసి బాగా కలపండి. కొద్దిగా ఉప్పు వేసి 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కలపండి. టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత కారం, తగినంత ఉప్పు వేసి మరో నిమిషం పాటు ఉడికించండి. ఇప్పుడు ముందుగా మెత్తగా చేసి పెట్టుకున్న కందిపప్పును వేసి బాగా కలపండి. తర్వాత చింతపండు రసం వేసి మరోసారి కలపండి. అవసరమైనంత నీళ్లు పోసి సాంబార్ను మరిగించండి. సాంబార్ బాగా మరిగిన తర్వాత ధనియాల పొడి, సాంబార్ పొడి, కొద్దిగా గరం మసాలా వేసి కలపండి. అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సాంబార్ రుచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సాంబార్ను 5 నిమిషాల పాటు మరిగించండి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ.